ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్యాహ్నం ప్రకటించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాష్టంలోని పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు. రాష్టంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట శాసనసభ, లోక్సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రాష్టంలో ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. వార్తల వివరాలు: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈరోజు వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో షెడ్యూల్ను ప్రకటించనుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. ప్రస్తుత లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. భారత్లోని 140 కోట్ల మంది ప్రజలే తనకు స్ఫూర్తినిస్తూ ముందుకు నడుపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్ అని సంబోధిస్తూ దేశ ప్రజలకు ప్రధానమంత్రి ఈరోజు బహిరంగ లేఖ రాశారు. వికసిత భారత్ కలను నిజం చేయడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. రైతులు, ప్రజలు, యువకులు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ 10 ఏళ్లలో అనేక పథకాలు అమలు చేశామని, ప్రజల సహకారంతో ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ లాంటి ఎన్నో విజయాలు సాధించామని లేఖలో పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్, నారీశక్తి వందన్ చట్టాలతో మహిళలకు సాధికారత కల్పించామని వివరించారు. పీఎం ఆవాస్ యోజన, ఇంటింటికి కుళాయి కనెక్షన్, కరెంట్, గ్యాస్, ఆయుష్మాన్ భారత్తో ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్నామని, భారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించామని వివరించారు. వికసిత్ భారత్కు సలహాలివ్వాలని కోరారు. ప్రజల సహకారంతో దేశాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తామన్న నమ్మకం తనకు ఉందని లేఖలో మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే నిన్న ఎన్డీఏ భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని, వేదికను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, హాజరవుతున్న ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు తదితర వివరాలను పార్టీ వర్గాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట సచివాలయంలో నిన్న పాతికేయులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్పై ప్రసార మాధ్యమాల ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రసార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలని అన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకై జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ కమిటీలు అప్రమత్తంగా పర్యవేక్షిస్తాయని, నిర్దేశించిన రేటు ప్రకారం పెయిడ్ న్యూస్ను గణించి ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలని టెలికాం సర్వీసు ప్రొవైడర్లను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి హరీందర్ ప్రసాద్ ఆదేశించారు. నిన్న రాష్ట్ర సచివాలయంలో టెలికాం సర్వీసు ప్రొవైడర్లతో ఆయన సమావేశమై పోలింగ్ కేంద్రాలకు నెట్వర్క్ సౌకర్యాన్ని పెంచే అంశంపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, సుమారు 50% పోలింగ్ కేంద్రాల్లో జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధులను వినియోగిస్తూ సమస్యాత్మక ఏరియాల్లోని 689 పోలింగ్ కేంద్రాలకు టవర్ల సౌకర్యాన్ని కల్పించే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా చేయనున్న ప్రచారానికి ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతిని తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని చెప్పారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్కు ముందు రోజు, కౌంటింగ్ నిర్వహించే రోజు నిరంతరాయంగా నెట్వర్క్ సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే 175 మంది అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అలాగే లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 25 స్థానాల అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. కడప జిల్లా ఇడుపులపాయకు ఈ ఉదయం చేరుకున్న ఆయన వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం వికసిత్ భారత్ వైపు పయనిస్తోందని అన్నారు. ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా నిరుపేదలకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి చెబుతూ निश्चित रूप से मैं कहना चाहता हूं कि प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में 2047 से पहले भारत विकसित राष्ट्र बनेगा, क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो काम किए हैं पिछले 10 साल के अंदर, चाहे वो रोड की कनेक्टिविटी हो, चाहे इंफ्रास्ट्रक्चर की दृष्टि से हो, या जिस तरह से गरीब कल्याण की योजनाएं बनाई हो, विदेश नीति को लेकर जिस तरह से काम किए गए हो, हमारे वो सपने पूरे किए। రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. ఏప్రిల్ నెలలోని 2వ శనివారం పాఠశాలలు పనిచేయాలని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరుబయట చెట్ల కింద తరగతులు నిర్వహించవద్దని సూచించారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలైన పాఠశాలలకు 18 నుంచి 23వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, ఆ 6 రోజులకు బదులుగా ఈ నెల 24, 31, ఏప్రిల్ 7, 13, 14, 21 తేదీల్లో తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతని వెలకట్టలేనిదని ప్రముఖులు కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఈరోజు తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ కూడల్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపట్ల, తిరుపతి, చిత్తూరు, పల్నాడు, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు కలెక్టరేట్ల ప్రాంగణంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు వైఎస్సార్ చేయూత పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. చిత్తూరు జిల్లా నగరిలో ఈరోజు డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ చేయూత చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందించిన రుణాలతో చిరు వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని మహిళలు తమ కుటుంబాలను స్వశక్తితో పోషించుకుంటున్నారని తెలిపారు. ఈరోజు జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1995లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విజయవంతంగా నిర్వహించడంతో 2014 నాటికి దేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దుకోగలిగాం. అలాగే ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా నియంత్రణకు అతి కొద్ది కాలంలోనే శరవేగంతో కరోనా టీకాను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్యాహ్నం ప్రకటించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర శాసనసభ, లోక్సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.